రెండేళ్లుగా ఫామ్ హౌస్ నుండి బయటకు రాని కేసీఆర్ ఇవాళ కేవలం మునిగిపోతున్న బీఆర్ఎస్ పార్టీ కోసమే బయటకు వచ్చారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ పార్టీ కార్యాలయానికి రావటం కాదు, అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పని అయిపోయిందని, మాటల్లో పసలేదని అన్నారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మహబూబ్ నగర్ను ఎండగట్టింది కేసీఆర్ కాదా అంటూ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కేసీఆర్ గారి మాటలు పసలేని మాటలుగా 2 సంవత్సరాల తర్వాత నిద్రలేచి నేనున్నానంటూ వస్తున్నటువంటి కేసీఆర్ గారికి 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసిన అంశంలో పొరపాటు జరిగిందని క్షమాపణ కోరుతానని చెప్పి అనుకున్నాం. అసెంబ్లీకి రమ్మంటే భయపడే పరిస్థితి, జనం బాట పడతానని చెప్పనేటువంటి మాట మాట్లాడుతున్న సందర్భంలో జనం మధ్యలోకి వెళ్ళడానికి స్పేస్ ఎక్కడుంది మీకని అడుగుతా ఉన్నా. ప్రజల ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనులు జరుగుతున్న వేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 8 లక్షల కోట్ల అప్పుల్లోకి మీ పరిపాలన ద్వారా నెట్టివేయబడ్డప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రజలతో ఒక చక్కటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని ఏర్పరచుకున్న వేళ 2023లో మీరు చూసారు. ఈరోజు తోలు తీస్తా అని చెప్పిన మాట మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మీ తోలు తీస్తే ఎండిపోయింది 2022 ఎన్నికల్లో. అదెందుకు గమనిస్తలేరు అంటున్నాం. లోక్సభ ఎన్నికల్లో 0కే పరిమితమైంది. కంటోన్మెంట్లో 3వ స్థానంలో మీరు ఉప ఎన్నికల్లో జబ్బలు జరిసి జూబిలీస్ ఎన్నికలకు గెలుతామని బొక్కబోర్ల పడ్డారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో, జూబిలీస్ ఎన్నికల్లో పోలే నోట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ప్రజలు ఇచ్చినటువంటిది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మీరు 20%కే పరిమితం అయిపోయారు. 60% పైన ఇంచుమించు 65% ఈరోజు ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడే క్రమంలో కేటీఆర్ తీరు వల్ల, హరీష్ రావు తీరు వల్ల బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పని బీఆర్ఎస్ పక్షాన్ని మళ్లీ ప్రజల బాట పడతా అని చెప్పనేటువంటి మాట ఏదో మాట్లాడుతున్నారు. అసలు స్పేస్ లేదంటున్నాం.